మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాస్పిటల్ పరిసరాల్లోని పిచ్చి మొక్కలు, కంప చెట్లు తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సమితి అధ్యక్షుడు మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రతి ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ సమితి చేస్తున్న సేవలు ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా అదే కొద్దిగా పనులు ఉన్నాయనుకుంటున్నాను. రామకృష్ణ మాత్రం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 7 నమస్కారం. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మనకి మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాము నిర్వహించడం, హాస్పిటల్ ప్రెమిసెస్ మొత్తంలో ఉన్న ఈ మదుగు, చుట్టుపక్కల ఉన్న మదుగు అంతా కూడా ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మొత్తం శుభ్రం చేయడం జరిగింది. వీళ్ళు ప్రతి ఆదివారం కూడా 7 నుంచి 10 గంటల వరకు ఇలా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు చేసినట్లే ఊరంతా కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆల్రెడీ పూనుకున్నారు. సో ఇలా ఈరోజు మన హాస్పిటల్లో చేయటం అనేది మన అదృష్టం. అలా ఇది స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది వాళ్ళకి అభినందించదగ్గ విషయం. మెట్టు గోవిందరెడ్డి గారిని ఏ విషయంలో తీసేయలేము, ఇలాంటి విషయాలు కూడా అసలు చెప్పే పరిస్థితే కాదు. ఆల్రెడీ వృద్ధాశ్రమాలు కానీ, ఏ చిన్న సేవ అనే పదం ఏదొచ్చినా కానీ మా పరంగా చెప్పాలంటే ఈ దగ్గరలో ఎప్పుడు కూడా మాకు అనాథ శవాలు వచ్చినప్పుడు ఎవరుంటే గుర్తొచ్చేది ఆయన ఒక్కడే. సో అలాంటి వాళ్ళందరూ చేసిన తర్వాత మనకి ఇలాంటి కార్యక్రమాలు కూడా అలాంటి కార్యక్రమాలే కాదు, మేము ఈ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.